The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. హలో సో ఫైనల్గా నేనైతే ఫిల్మీ మోస్కి వచ్చేసాను. సెవెన్ మినిట్స్ చేయడానికి 7 days పడుతుంది అనమాట. అంటే 1 minute 1 day 1 day పడుతుంది. ఈ వాయిస్ చెప్తూ ఉంటారు కదా, ఆ వాయిస్ మీదేనా అండి? ఏది ఒక 3-4 lines నాకు ఆ వాయిస్తో చెప్పరా ప్లీజ్? మామ కాలిపోతుంది, మండిపోతుంది, ఎవరైనా గుర్తు రాకపోయినా సరే నేను ఒక పాట పాడితే అదా గుర్తొస్తుంది. మల్టీమీడియా అయిపోయిన తర్వాత కరెక్ట్గా కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ చేశాను అనమాట. విఎఫ్ఎక్స్ నాకు స్పెషలైజేషన్ మల్టీమీడియాలో. ఈ మిడిల్ క్లాస్ మధు అన్న టైటిల్ ఎందుకండి వచ్చింది? అంటే లైక్ మన లైఫ్ స్టైల్లో ఏదో ఒక చిన్న కార్నర్ అంటే ప్రాసనే పట్టుకున్నాను అన్నట్టు. పిల్లలు దానికి వచ్చేసేటప్పటికి పిల్లలది ఎలా చేస్తారు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? విన్నంత వరకు కూడా నేను బాగున్నాను అంటారు చాలా మంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని. విన్న తర్వాత ఈరోజు అన్నమాట చాలా న్యాచురల్ సంభాషణలు ఉంటాయి అందులో. చాలా తతంగం ఉంది. మా మోజీస్ని ఇలా వాడతారనమాట. చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి 100% బయట మిమ్మల్ని గుర్తుపడతారు, లేదా వాయిస్లో అయినా సరే గుర్తుపడుతూ ఉంటారు కదా. నీకు బయట ఏమని అడుగుతుంటారు? వన్య మాస్టర్ అని సరే నాకు వినబడింది, ఎవరో పిల్లాడు మాట్లాడుతున్నాడు. వన్య మాస్టర్ అంటున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాను. ఫిల్మ్ మోజీనా అన్నాడు. లైన్స్ కదా వీళ్ళకి ఎలాగ అసలు ఫిల్మ్ మోజీ గురించి తెలిసిందే అని చెప్పి నేను అనుకుంటే ప్రతి ఒక్కడికి ఫిల్మ్ మోజీ గురించి తెలిసింది. సో ఎప్పుడైనా అనిపించిందా ఏంటి ఫేమ్ ఇలా రావడం, ఇప్పుడు ఎదుగుతున్న టైంలో మళ్ళీ ఇలా వేరే వాళ్ళు రావడం, మళ్ళీ పెట్టడం? కొత్తలో డిస్టర్బ్ అయ్యాను. తర్వాత జనాలే వచ్చి చెప్పడం స్టార్ట్ చేశారు అని మీరు వేరండి. ఫిలిమ్స్లో స్క్రిప్ట్ డైరెక్షన్ చేయాలి. సో మన బుచ్చిబాబు గారు ఉన్నారు కదా, బుచ్చిబాబు అతను పిలిచారు పెద్దకి రాయడానికి. మీరు ఫుడ్ ఏం తింటారు? I eat a lot of biryani. తింటే పొట్ట వస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I never started that bitch. హలో, నేనైతే మొత్తానికి హైదరాబాద్ నుంచి వైజాగ్ టు మన విజయనగరం అయితే వచ్చేసాను అనమాట. సో ఫిల్మీ మోజీ చాలా మంది చూస్తుంటారు, ఎక్కువగా పిల్లలకైతే మాత్రం ఈ ఛానల్ చాలా ఫేవరెట్ అనమాట. సో ఈరోజు అయితే మరి నేను మోజీస్తో మాట్లాడడానికి వచ్చాను. అసలు వీళ్ళు ఎలా చేస్తారు, ఎంత క్రియేటివ్గా ఉంటుంది, ఫిల్మీ మోజీ వాళ్ళ దగ్గరికి అయితే నేను వచ్చేసా. సో ఫైనల్గా ఈరోజు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో కూడా మనం చూసేద్దాం. విజయనగరంలో ఫిల్మీ మోజీ అంటే ఒకప్పుడు విజయనగరం ఎక్కడ ఉంటుంది అనేది తెలియని టైంలో వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఒకప్పుడు ఎక్కడండి అంటే వైజాగ్ దగ్గర పక్క ఊరండి అని చెప్పేవాళ్ళంట. సో అలాంటిది ఈరోజు మరి ఫిల్మీ మోజీ వాళ్ళు ఇంత ఒక బ్రాండ్ని క్రియేట్ చేసేసారు. సో మనం కూడా వెళ్ళి ముచ్చట్లన్నీ చేసేద్దాం. వీలైతే ఫిల్మీ మోజీ స్టైల్లోని ఏమైనా వీడియో మనకి కూడా మన ఫేస్తో వస్తుందేమో కూడా ట్రై చేద్దాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. హలో, సో ఫైనల్గా నేనైతే ఫిల్మీ మోస్కి వచ్చేసాను. మీరందరూ కూడా నన్ను చాలా లైక్ చేస్తున్నారు కదా, నేనంటే చాలా ఇష్టం కదా. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ పక్కనే ఉన్న వినాయకుడి గంటను కొట్టేటట్టుగా సో ఫిల్మీ మోస్ గంటను కూడా కొట్టేయండి, ఓకే? సో పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం కదా నేనంటే. సో అందరూ నన్ను అనుకుంటున్నారు కదా. సో ఫైనల్లీ నేనైతే మన విజయనగరంలో ఉన్న ఫిల్మీ మోస్కి వచ్చేసాను. సో ఫిల్మీ మోస్తో చాలా విషయాలు మాట్లాడి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి, మీరు కూడా వినేయండి.
సో మొత్తానికైతే నా ఫేవరెట్ మూవీ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఇగోండి చూసారా మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని. ముఖ్యంగా మా టీం వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు మంజుష గారు అర్జెంటుగా మీరు కూడా అలా మాట్లాడడానికి, సో మీరు కూడా అలా కనిపించడానికి అవుతుందేమో అని అడిగారు. సార్ ఇదేంటి సార్ అంటే వాళ్ళనైతే మనం ఇంటర్వ్యూ చేయొచ్చు, బేసిక్గా వాళ్ళు గ్రాఫిక్స్ సిస్టంలో అలా కదా వర్క్ చేస్తారు, నన్ను కూర్చోబెట్టి ఎలా చేస్తారు సార్ మోజీలాగా అని అడిగాను అనమాట. సో నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. అండ్ మిగిలిన విషయాల తర్వాత మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి మేకింగ్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారో. సో నేనైతే ఈ సెటప్ ఈ కైండ్లో వర్కింగ్ స్టైల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇప్పటివరకు నేను చూడలేదు, ఈవెన్ యూట్యూబ్లో కూడా నేను చూడలేదు. సో నా ఫేవరెట్ మహేష్ వచ్చాడు, మహేష్ ఉన్నాడు ఇందులో. బ్రో ఒకసారి మా ఫేవరెట్ మహేష్ని చూపించరా? అదిగోండి మా ఫ్రెండ్ మహేష్. అండ్ సో చాలా బాగా అంటే ఈ మహేష్ని అండ్ వాడిని రెడీ చేస్తుంది మీరు అనమాట. అలా ఏం లేదండి, క్యారెక్టర్ డిజైనింగ్ ఉంటే దానికి తగ్గట్టు మేము డిజైన్ చేస్తాం యానిమేషన్. చూసారా మొత్తానికి కదా ఫైనల్గా మీరే కదా డిజైన్ చేస్తున్నారు. సో మీ దాంట్లో మీ బ్యాచ్లో ఎవరైనా మహేష్ ఉన్నారా? మా బ్యాచ్లో లేరు. ఎవరు మహేష్ లేరు? మహేష్ క్యారెక్టర్ మామూలుగా ఫ్రెండ్లీగా అంటున్నారా? ఉన్నారా? ఓహో తన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? ఓకే అందుకే కొంచెం సిమిలర్ హెయిర్ స్టైల్ ఉంది కదా. ఓ మై గాడ్. మరి ఇది అది నేను నా ఫ్రెండ్ మహేష్ అయినప్పుడు నేను అవుతాను కదా. కరెక్టే కదా, వ్యాలిడ్ పాయింటే. సో వీళ్ళిద్దరిది ఇక్కడ పెట్టారనమాట. సో మొత్తానికైతే ఇలా రెడీ చేస్తున్నారు. ఇది మిడిల్ క్లాస్ మంకీస్ అని రీసెంట్ గా కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం అనమాట. సో ఇది 2D అనమాట, 2 డైమెన్షన్ లో వస్తుంది. ఫిల్మ్ ఇమోజీలో చూసేది 3D, సో ఇది 2D అనమాట. ఇది దాని మీద చాలా కష్టం. అంటే 3Dకి 2Dకి ఏంటి డిఫరెన్స్? ఇదేంటంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకోవాలండి మనం. ఓకే. సో ఇప్పుడు ఒక సెకండ్కి 25 ఫ్రేమ్స్ ఉంటుంది దీంట్లో. సో ఈచ్ ఫ్రేమ్ డిజైన్ చేస్తారు వీళ్ళు. సో అలా ఇప్పుడు ఒక ఎపిసోడ్ 7 minutes ఉందనుకోండి, 7 days పడుతుంది వీళ్ళకి చేయడానికి. 7 minutes 7 minutes చేయడానికి 7 days పడుతుంది అనమాట. అంటే 1 minute 1 day 1 day పడుతుంది. అంటే ఇక్కడ 7 minutes 50 seconds ఉంది అంటే 7.5 days అనమాట. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసి 1 week అవుతుంది ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసి. ఓకే. సో అలా డీటెయిల్డ్ గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రతి క్యారెక్టర్ ని అంటే ప్రతి అవయవం వీళ్ళు యానిమేట్ చేయాలన్నమాట. కళ్ళు, ముక్కు, ప్రతిదీ మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అలా స్కెచ్ గీసుకుంటారు అనమాట. ఓకే. సో అది స్టోరీ బోర్డ్ అంటారు దీన్ని. సో అక్కడ దుర్గా అది ప్లే చేయి స్టోరీ బోర్డ్. సో అది రిమోట్ కార్ అనే ఎపిసోడ్ లో స్టోరీ బోర్డ్ అనమాట. ముందు అలాగా జస్ట్ మనకి ఎక్స్ప్రెషన్స్ ఏ ఉండాలి అని చెప్పి ఫ్రేమ్ బై ఫ్రేమ్ అలా స్టోరీ గీసుకుంటారు అనమాట ఆడియోకి తగ్గట్టుగా. సో ఆ తర్వాత దీన్ని ఇక్కడ యానిమేట్ చేస్తారు వీళ్ళిద్దరు. ఓకే. అది. సో దీనికి స్పెసిఫిక్ గా ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోతే ఖచ్చితంగా ఇందులో డిజైన్ చేసి ఉండే కోర్సెస్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా వీళ్ళందరూ ఏంటంటే ఈ యానిమేషన్ కోర్సెస్ చేసి వచ్చిన వాళ్ళే అన్నమాట. కంప్లీట్ గా యానిమేషన్ కోర్సెస్. ఓకే. సో అందులోనే స్టోరీ బోర్డ్ అవనివ్వండి, ఈ ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ అవ్వండి, వాళ్ళందరూ అందులో మాస్టర్స్ చేసి వచ్చిన వాళ్ళే. సూపర్. తన చేతికి ఇది ఉంది ఏంటి? అది బేసిక్గా అది స్క్రీన్ మీద మన చెయ్యి అంటుకోకుండా స్మూత్ గా అవ్వడానికి అనమాట. తన క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నాడు అక్కడ. సో అది ఆ స్క్రీన్ కి మన తడి ఉంది అనుకోండి, అంటుకోకుండా స్మూత్ గా పెన్ ఫ్లో ఉండడానికి. ఓకే. సో ఇది ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది పెన్. అది బేసిక్ గా డిపి ప్యాడ్ అంటారు, డిజిటల్ ప్యాడ్ అంటారు దానికి స్టెన్సిల్ ఇది. ఓకే. మన పెన్సిల్ ఎలాగో కానీ ఇక్కడ 2 buttons ఉన్నాయి. అదే మౌస్ క్లిక్స్. ఓ ఈ 2 కూడా మౌస్ లాగా. సో బేసిక్ గా చూసారు కదా. సో డిజిటల్ ప్యాడ్ కి ఇది పెన్ అన్నమాట. ఈ పెన్ కి కూడా మౌస్, అంటే మనం లైక్ ఏదైనా మూవ్ చేయడానికి చేతితో పట్టుకునే మౌస్ లాగా ఇది పెన్ మౌస్. సో పెన్ మౌస్ అన్నమాట. సో మనం దీంతో వర్క్ చేయొచ్చు, డ్రా చేయొచ్చు, మౌస్ తో మూవ్ చేయొచ్చు. మొత్తం సిస్టమ్ కంట్రోల్ అంతా ఉంటుంది ఆ పెన్ లో. సిస్టమ్ కంట్రోల్ అంతా ఈ ఒక్క పెన్ లో ఉంది చూసారా. సూపర్. సో ఇది మొత్తం సిస్టమ్ కి ఇలాగా డైరెక్ట్ చేసేసుకొని ఇంకా కీబోర్డ్ తో ఆపరేట్ చేయాలి. అండ్ దీంతో ఒకటేమో ఐ పెట్టాలి, ఇంకొకటి మైండ్ పెట్టాలి, 2 hands తో వర్క్ చేయాలి కదా బ్రో. చాలా పెద్ద టాస్క్ కదా. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత తీసుకున్నాడు. నీ ఏజ్ ఎంత? 21 కి ఫిల్మీ మోజిన్ మోస్తున్నాడు. సూపర్.
సో మొత్తానికి అయితే చూసారు కదా, నిజంగా అంటే ఫిల్మీ హౌస్ వాళ్ళు చిన్న పిల్లలకి చాలా ఫేవరెట్ అనుకుంటాం, కానీ చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా ఫేవరెట్ అనమాట. సో మీతో చాలా చాలా విషయాలు మాట్లాడేయాలండి. సో ఇది అయిపోయిన తర్వాత మనం వెళ్ళి కూర్చొని చాలా విషయాలు డిస్కస్ చేయాలి. సో ఫైనల్గా అయితే కింద ఇంట్రో చెప్పేశాను కాబట్టి ఎందుకండి మాకు మనిషిని చూపించండి అని అనుకుంటున్నారు కదా. సో చాలా అందరికీ బాగా తెలిసిన వ్యక్తే, బాగా పరిచయం ఉన్న వ్యక్తే. అండ్ కామన్గానే అందరికీ ఉన్న క్వశ్చన్స్, డౌట్స్ నాకు కూడా చాలా చాలా ఉన్నాయి. బట్ ఫిల్మీ మోజీ అనగానే అందరికీ గుర్తొచ్చేది సాయి కిరణ్ గారు అనేది ఒక స్టాంప్ పడిపోయింది. కానీ ఇంటి పేరు కాస్త ఫిల్మీ మోజీ అయిపోయింది ఏంటండి. అండలూరి సాయి కిరణ్ గారు కాస్త ఫిల్మీ మోజీ సాయి కిరణ్ అనేది అయిపోయింది. సో ఎలా అనిపిస్తుంది అది? జనం ఇచ్చిన పేరే కాబట్టి, అంటే నేను పెట్టిన పేరే మళ్ళీ జనం నాకే ఇచ్చారు తిరిగి. హ్యాపీ అండి, హ్యాపీ అంటారు. కానీ ఒక్క డౌట్ ఏంటి అంటే ఈ వాయిస్ చెప్తూ ఉంటారు కదా, ఆ వాయిస్ మీదేనా అండి? ఏది ఒక 3-4 లైన్స్ నాకు ఆ వాయిస్తో చెప్పరా ప్లీజ్? మీకు బాగా అంటే వినగానే గుర్తొచ్చేది అయితే మధుగడి పాట, మామ కాలిపోతుంది మండిపోతుంది ఎలాగా, అది ఆ పాట బాగా ఫేమస్ అయిందండి. అదొక నేను ఎవరైనా గుర్తు రాకపోయినా సరే నేను ఒక పాట పాడితే అదా గుర్తొస్తుంది అనమాట. సో మొత్తం వాయిస్ డబ్బింగ్ అంతా కూడా మీరే? నేను చాలా మంది అంటే సెపరేట్ గా డబ్బింగ్ ఆర్టిస్టులు అంటూ లేరు, ఎవరైతే దీనికి వర్క్ చేస్తున్నారో వాళ్ళే డబ్బింగ్ చెప్తారనమాట. ఓకే, మరి ఫీమేల్ ఇప్పుడు నా వైఫ్ ఉంది ఐశ్వర్య, అలాగే కార్తీక్ అన్న వైఫ్ ఉన్నారు స్వాతి వదిన, వాళ్ళే అటు ఇటు మాడ్యులేషన్ మార్చి మళ్ళీ కార్తీక్ అని వాళ్ళ ఇంట్లో లేడీస్ అందరూ డబ్బింగ్ చెప్తారు. సో వాళ్ళు వర్క్ చేసుకున్న వాళ్ళు కొంతమంది, హౌస్ వైఫ్స్ కొంతమంది, వాళ్ళే మన దానికి డబ్బింగ్ చెప్తారు అనమాట. సూపర్ అండి, నిజంగా చాలా చాలా బాగుంది. అంటే సాయి గారు అంటే ఈ థాట్ అనేది ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టుకొచ్చింది, అసలు స్టార్ట్ చేసేటప్పుడు సోలోగా స్టార్ట్ చేశారు? నేను కార్తీక్ సో ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. అవునండి. ఓకే, దీనికి బిఫోర్ మీరు ఏం చేసి ఉండేవాళ్ళు? నేను యాక్చువల్లీ బ్యాచిలర్స్ ఆఫ్ మల్టీమీడియా చదివాను. చదువుతుండగానే నేను ఫోటోగ్రఫీ నాకు ప్యాషన్ అంటే ఫస్ట్ నుంచి కూడా. సో కెమెరా కొనుక్కొని ఫ్రీలాన్స్ కింద అది కూడా చేసేవాడిని అనమాట. సో వెడ్డింగ్స్కి వెళ్ళడం, సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అలా నాకు ఫోటోగ్రఫీ ఇది ఉండేది. ఓకే, సో అలా హైదరాబాద్లోనే చేసేవాడిని. విజయనగరంలో ఏమైనా పెద్ద వెడ్డింగ్స్ ఇలా తగిలితే వచ్చేవాడిని అనమాట. విజయనగరం వస్తుండేవాడిని. చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాను. ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్, బోర్న్ అంతా కూడా విజయనగరం. సో ఒక 5 years ఉన్నాను హైదరాబాద్లో. లాస్ట్ అంటే మల్టీమీడియా చదవడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను. సో మల్టీమీడియా అయిపోయిన తర్వాత కరెక్ట్గా కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ చేశాను అనమాట. విఎఫ్ఎక్స్ నాకు స్పెషలైజేషన్ మల్టీమీడియాలో. సో కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ అది అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది. సో బాధపడాల్సిన పని లేదు, నాకు మంచి జరిగింది. సో కరోనాలో దీన్ని అంటే సీరియస్గా స్టార్ట్ చేసాం. దానికి ముందే చిన్నగా ఏదో మనం కుర్రతనంలో ఏం చేస్తాం, పేర్లు పెట్టి పేజీలు స్టార్ట్ చేసేస్తాం, కానీ దాన్ని నడిపించే అలా కుర్రతనంగా పెట్టిన పేరు ఏమైనా ఉందా? అదే ఫిల్మీ మోజీ అండి. అదే కుర్రతనంగా పెట్టిన పేరు ఇంత ఫేమస్ అయిపోయింది. లేకపోయి ఉంటే మిడిల్ క్లాస్ మధు అనే స్టార్ట్ చేద్దాం, ఛానల్ పేరే మిడిల్ క్లాస్ మధు అయిపోదును. సో ఫిల్మీ మోజీ అనే పేరు యాక్చువల్గా అంటే ఏదో ఒక చేద్దాం అనేసి కార్తీక్ అని స్టార్ట్ చేసాడు ఆ పేరుతో. ఓకే, సో చిన్న 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 వీడియోలు, మూవీ డైలాగ్స్ ఇలా ఏదో చేసేవాళ్ళం అనమాట. తర్వాత అది ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. కానీ సినిమాలు తీశారు, విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మల్టీమీడియా, సో ఫోటోగ్రఫీ, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేటప్పుడు ఇంత ఉండేటప్పుడు మోజీస్తో కాకుండా ఈజీగా బ్యూటిఫుల్ లొకేషన్స్ని చేయొచ్చు, లేకపోతే మ్యారేజ్ ఈవెంట్ రిలేటెడ్ డెకరేటివ్ థింగ్స్ని చేయొచ్చు. అంటే కెమెరాకి సంబంధించిన బ్యూటీతో విఎఫ్ఎక్స్ని యాడ్ చేసి ఇంకా ఎక్సలెంట్ విజువలైజేషన్స్తో చేయొచ్చు. సో అది కాకుండా మోజీసే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఇప్పుడు ఉదాహరణకి ఒక 2 couples-ని ప్రీ వెడ్డింగ్ తీయడానికి మనం బీచ్కి వెళ్ళాం అనుకోండి, మేము ఉదయాన్న మొదలు పెడితే సాయంత్రం అయిపోయేది. 2 నిమిషాల ఫుటేజ్ కూడా వచ్చేది కాదు.
ఓకే. ఎందుకంటే నవ్వమంటే నవ్వరు, ఇలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అనమాట. అదే మా ఇదేంటంటే స్క్రిప్ట్ రాసుకోగానే వెంటనే మనకి కనిపిస్తుంది అనమాట. వన్స్ మేము స్క్రిప్ట్ అవ్వగొట్టేగానే ఒక 4 రోజుల్లో అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది ఇదైతే. అదే మీరు లైవ్ యాక్షన్కి వచ్చేసరికి అలా కుదరదు. సో వాళ్ళ డేట్లు సెట్ అవ్వాలి. మనం ఇప్పుడు స్టార్టింగ్ లో అంటే అందరూ అవైలబుల్ గానే నేను వచ్చేస్తా అంటారండి. ఆర్టిస్టులు కావాలి, మొత్తం చాలా పెద్ద తతంగం ఉంది. మా మోజిస్ ని ఇలా వాడతారనమాట మీరు. వీళ్ళైతే ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు నాకు. మోజిస్ అయితే ఎటువంటి కథ చెప్పాలన్నా పద అంటారు అనమాట. మోజిసా? మోజిస్ తో మీరు మాట్లాడుతూ ఉంటారు. అంతే. ఏదో ఒకసారి మాట్లాడండి మోజిస్. యాక్చువల్ గా ఏంటంటే ఆఫీస్ లో అందరూ కూడా వాళ్ళని ఒక అంటే ఏదో క్యారెక్టర్ లా చూడరు. అనే మధుగాడితో ఇలా చేపిద్దాం, మహేష్ గారితో ఇలా డైలాగ్ చెప్పిద్దాం, ఇప్పుడు సరదా సుబ్బారావు అంకుల్ వస్తాడు, ఇప్పుడు నాన్న వస్తాడు, అమ్మ వస్తాడు అని చెప్పి అంటే ఇలా ఆ క్యారెక్టర్స్ ని మా వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు అనమాట. సో అనే పండగ వస్తుంది కదా, మధుగాడు ఇలా చేస్తే ఎలా ఉంటది అంటారు అని వాళ్ళే నాకు ఓన్ చేసుకొని సజెషన్స్ ఇస్తారు. ఓకే. అంటే ఈ సీరియస్ గా స్టార్ట్ చేసిన ఫిల్మ్ మోజీ 2020లో 2018లో స్టార్ట్ అయ్యింది. 1 year ఆపేసాం. సో కోవిడ్ వచ్చింది, ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. అందరూ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి చేయాలి. దీన్ని మోజిస్ ఎలాగా యూజ్ అయ్యారు మీకు? సో మోజిస్ కి పార్టీ ఇచ్చారా మీరు? మేము చేసుకొని స్వాహా. సూపర్ అండి. నిజంగానే చాలా బ్యూటీ థింగ్ ఏంటి అంటే స్క్రిప్ట్స్ నిజంగా ఒక పర్సన్స్ చెప్తే వాళ్ళ డేట్స్, వాళ్ళ టైమ్స్, వెయిటింగ్స్, ఎడిటింగ్, అవుట్పుట్ వాళ్ళకి నచ్చింది, మళ్ళీ ఈ తతంగాలన్నీ ఉంటాయి. సో మోజెస్కి మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో, కూర్చో అంటే కూర్చో, కమ్ అంటే కమ్, టైంతో సంబంధం లేదు, స్క్రిప్ట్తో సంబంధం లేదు, ఏం చెప్పినా వింటుంది మోజీ. సూపర్. మీకు ఇన్ని మోజెస్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో మీ ఫేవరెట్ మోజీ ఏంటి? మాకు ఎక్స్ప్రెషన్తో చెప్పాలి, చూపించాలి. ఆబ్వియస్గా మిడిల్ క్లాస్ మధువే. మిడిల్ క్లాస్ మధు. సూపర్. ఈ మిడిల్ క్లాస్ మధు అన్న టైటిల్ ఎందుకండి వచ్చింది? అంటే లైక్ మన లైఫ్ స్టైల్లో ఏదో ఒక చిన్న కార్నర్ అంటే ప్రాసనే పట్టుకున్నాను అండి అంతే. అంటే నేను ఎక్కువ రాసే డైలాగుల్లో ఎక్కువ ప్రాస ఉంటుంది అనమాట. సో ఒక స్టార్టింగ్ అంటే పదాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు పాత స్టార్ట్ అయితే మళ్ళీ పాత అంటే వేరే పదం రావడం, ఇలా ప్రాస ఎక్కువ ఉంటుంది. మనకు తెలుగులో ఉండే బ్యూటీ అదేనండి. సో ఎక్కువ అంటే ఒక అక్షరంతో చాలా రాయొచ్చు అనమాట. సో అలా మిడిల్ క్లాస్ మధు మా కలిసింది కదా అని అలా పెట్టాను. సో మాదాపూర్ మహేష్, మచ్చలేని మహేష్, మేకు చుట్టూ మహేష్, సో ఇలా సరదా సుబ్బారావు, సో ఇలా అనమాట. సో ఇలా పేర్లన్నీ ఇవే. సో అలా కొంచెం నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో పెట్టా, కానీ అవి చాలా పెద్ద పాపులర్ అయ్యాయి. అండ్ స్క్రిప్ట్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా కదా. ఒకటి ఇంత మనం మోజీస్ని అట్రాక్టివ్ చేయాలి అన్నా మనం అడల్ట్స్ పెద్దవాళ్ళం, కానీ పిల్లల మైండ్కి తగ్గట్టుగా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా, అలాగే పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మెసేజ్ ఓరియంటెడ్గా చేయడం అనేది వెరీ బిగ్ టాస్క్ అసలు కదా. సో పిల్లలు దానికి వచ్చేసేటప్పటికి పిల్లలది ఎలా చేస్తారు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎలా ప్రిపేర్ చేసుకుంటారు స్క్రిప్ట్ని? సో బేసిక్గా క్యారెక్టర్స్ వైజ్ మీరు ఎవరైనా డైరెక్ట్గా దీన్ని చూస్తే వాయిస్ వినకుండా, అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వినకుండా చూస్తే చిన్నపిల్లలు ఎందుకు చూస్తున్నారా అంటారు. అది వింటే అర్థమవుతుంది పెద్దలకు కూడా సంబంధించిందే ఇది అని. అది విన్నంత వరకు కూడా నేను చూడండి అనేస్తారు చాలామంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని. సో అది విన్న తర్వాత ఇదవుతుంది అనమాట. చాలా న్యాచురల్ సంభాషణలు ఉంటాయి అందులో. సో మధుని రోజు వాళ్ళ నాన్న కొట్టేస్తూ ఉంటాడు అనమాట. బండి మీద ఎవరే అంటాడు సార్, ఉదాహరణకి ఒరే ఏదో ఏదో చూసుకోకుండా చేయి తగిలింది, నువ్వు ఏదో ఫీల్ అవ్వకుండా అంటే, నాన్నగారు ఇంక మీరు నన్ను కొట్టడం తగ్గించాలండి, ఇంకా ఇంత నాకు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాగా నన్ను కొడితే ఎలాగండి అని ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. మీకు ఆ క్లిప్ పంపిస్తాను నేను. సో అలాంటివి చాలా అనమాట. సో అంటే నేను మిమ్మల్ని గుద్దీసి ఏదో సరదా తగిలిందంటే మీరు ఊరుకుంటారేటి, సో ఇలా మాట్లాడుతుంటారు వాళ్ళ నాన్నతో, ఎర్రెత్తిస్తుంటాడు అనమాట. సో అవన్నీ జనాలకి బాగా
బాగా నచ్చుతుంది. అంటే బేసిక్ గా ఒక రియల్ గా ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్ బేస్డ్ ఆన్ చేసుకుని మీరు ఇందులో పెట్టడం జరుగుతుంది ప్రతిదీ. సో ఇలా ఇన్ని ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ 5 years నుంచి చేస్తున్నారు కదా, 6 years అయిపోతుంది. సో 6 years నుండి కంటిన్యూ చేస్తున్నారు కదా, మీకు రిలేటెడ్ గా ఇది మీకు సంబంధించిన స్టోరీ ఏదైనా ఉందా? 100% ఉంటుంది. 100% 80% నా స్టోరీసే ఉంటాయి ఇందులో. ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైట్ ప్యాంట్ అని ఒక ఎపిసోడ్ ఉంటుందండి. అందులో టైట్ ప్యాంట్లో ఏం చేస్తారంటే పక్కింటి ఆంటీ ఎందుకంటే ఒక 2 తీగలు కట్టుకోవడం, ఇద్దరం కలిసి ఒకటే తీగ కడదాం అంటది ఆవిడ. ఈడి ప్యాంట్లు వాళ్ళ కొడుకు ప్యాంట్లు ఇద్దరు కలిసి ఒకటే తీగ మీద ఆరేస్తారు అనమాట. ఈడి ప్యాంట్ పట్టుకెళ్ళిపోద్ది ఆవిడ ఇంట్లోకి. ఈడు ఈవినింగ్ అయితే ఒక ఈవెంట్కి వెళ్ళాలి, ఆడి దగ్గర ఉన్నంత ఒకటే బ్లాక్ ప్యాంట్. ఆవిడ తాళం మీద సినిమాకి వెళ్ళిపోద్ది ఆవిడ. సో అలా అంటే అన్ని జరిగినవే. మనం ఎగిరిపోయి పక్కింట్లో పడిపోవడం, వాళ్ళు ఇల్లు తాళం వేసుకుని బయటకు వెళ్ళిపోతే ఏం వేసుకోవాలి నేను ఫంక్షన్కి. వీడు ఒక అమ్మాయి దగ్గర స్టంట్ కొట్టడానికి వెళ్దాం అనుకుంటాడు అనమాట. అయ్యి ఎగ్జాగరేషన్స్. సో అలా చాలా న్యాచురల్గా మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ని మనం ఇది చేస్తూ ఉంటాం అనమాట. కాదు, మోసెస్ అన్ని సాఫ్ట్ హెయిర్, తర్వాత ఇలాగా స్పైక్స్ వచ్చిన అన్ని పెడుతున్నారు. కర్లీ హెయిర్ మోజీ లేదా మీ దాంట్లో? పెట్టుకోవచ్చండి. ఇంట్రడ్యూస్ చేయండి మంజుష. నో. సో ఏదైనా అలా ఏదైనా మాతో వచ్చినటువంటి మంచి పేరుతో కర్లీ హెయిర్ తో ఉన్న మోజీ ఒకటి ఇంట్రడ్యూస్ చేయండి. డబ్బింగ్ కావాలంటే నేను పంపిస్తూ ఉంటాను మీకు. సూపర్. సో ఫైనల్ గా సో నా పేరుతో మంజుష అన్న పేరుతో ముందుకు ఏదైనా ఒక మంచి టైటిల్ తో నన్ను కూడా ఇంట్రడ్యూస్ చేయండి. కానీ ఆ మోజీకి కర్లీ హెయిరే ఉండాలి, ఓకేనా? దాన్ని ఫేమస్ చేసి అప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని. అబ్బాయి ఇలా ఫేమస్ అవ్వచ్చేమో, నేను చూద్దాం. మీరు ఫేమస్ అండి, నాకన్నా ఫేమస్ అండి. నేను తెలియని వాళ్ళకి కూడా మీరు తెలుసు కదా, చాలా ఇంటర్వ్యూలు చేశారు కదా. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే స్క్రిప్ట్ని అంటే రియాలిటీగా జరిగినటువంటి వాటిని చేస్తున్నారు. ఇప్పుడు ఫిల్మీ మోజ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ అది ఎప్పుడు జరుగుతూ ఉంటుందండి. మనకి వైబ్ మ్యాచ్ అవ్వకపోతే మార్చేస్తూ ఉంటాం. వైబ్ ఉంది, అమ్మో ఈ సాంగ్ మీకు సెట్ అయింది. వైబ్ అంటే కథకి. సో కొంచెం ఇక్కడే ఉండి ఇంకా ఒక్కొక్కసారి మనకి రైటర్స్ బ్లాక్ వస్తుంది, ఒక 4 రోజులు ఏం తట్టదు. సో అలాంటప్పుడు ఏదైనా ప్లేస్ మారితే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంటుంది మైండ్కి. సో కొత్త ప్లేస్కి వెళ్ళంగానే అందరూ ప్లేస్ మార్చాడంటే ఏదో ఓడబొడిచేస్తాడని చూస్తుంటారు కదా మన వైపు. సో తెలియకుండానే మనలో ఒక కొత్త రిఫ్రెష్మెంట్ వస్తుంది. ఎక్కడో దూరంగా పారిపోకుండా నేను ఊర్లోనే వేరే ఇళ్ళకి పారిపోతుంటాను అనమాట. అది అలా మారుస్తుంటాను. నిజంగా అంటే మంచి థాట్ అంతా బాగుందండి. సో మీకు వన్స్ సక్సెస్ స్టార్ట్ అయ్యి వ్యూవర్షిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ ఇనీషియల్ స్టేజెస్లో మీ ఫీలింగ్ ఏంటి? అండ్ ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఇన్కమ్తో స్టార్ట్ అయింది? సో బేసిక్గా ఇది స్టార్ట్ చేసింది కార్తిక్ చిర్రా అని. సో ఏదైనా అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇప్పుడు అవుతుంది. ఇంతకాలం దీన్ని ఇలాగా ఇదే లెగసీతో ముందుకు నడిపించడానికి కారణం అయితే అతనే. సో నేను ఫస్ట్ ఏదే స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన కథ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అతను అలాగే ఎగ్జైట్ అవుతాడు. సో అంటే ఇది ఏమీ రూపాయి కూడా జనరేట్ చేయనప్పుడు ఎలాగైతే అతను ఎగ్జైట్ అయ్యాడో నేను చెప్పే కథలకి, ఈ రోజు కూడా అలాగే ఎగ్జైట్ అవుతాడు అనమాట. ఒకవేళ నేను చెప్పింది ఆడకపోయినా సరే, అంటే సరిగ్గా వ్యూస్ రాకపోయినా సరే, సో ఎందుకు రాలేదని ఒక డిస్కషన్ పెట్టుకుంటామే తప్ప దాని నెక్స్ట్ ఇంకోటి అలా మూవ్ ఆన్ అయిపోతాం అనమాట. ఇప్పుడైతే పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి తీసే సినిమాలకి ఏంటంటే కథగా మాట్లాడుకున్నప్పుడు బాగానే అనిపిస్తుంది. సో అది ఫైనాన్సర్లని అదేని ఆర్టిస్ట్ డేట్లని ఇలా మల్టిపుల్ ఇవి వచ్చేసరికి అవి ఎక్కడో దగ్గర నలిగిపోతుంది కదా. సో ఇక్కడ నాకున్న ఫ్రీడమ్ ఏంటంటే నేను ఏదైతే ఫీల్ అయ్యానో, సో మేము ఎక్కడ కమర్షియల్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోం అనమాట. ఈ వీడియో నుంచి మనం ఎంత లాగేయాలి, ఎంత వ్యూవర్షిప్ లాగేయాలి,
ఇలా ఎప్పుడూ ఉండదు అనమాట. రీసెంట్గా కీర్తిశేషులు అని ఒక సిరీస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఆ సిరీస్. అది కేవలం ఏంటంటే చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పడమే. యాక్చువల్గా మాది కామెడీని మెయిన్ టార్గెట్ కింద చేస్తాం అనమాట. దాన్ని కూడా జనాలకు చెప్పాలి. దాన్ని కూడా ఇప్పుడు పున్నమి నరకం నుంచి ఎలా తండ్రిని తప్పించాలనే కాన్సెప్ట్ అది అనమాట. సో అలాంటి విషయాన్ని కూడా మనం చెప్పాలి. సో చాలామంది చనిపోయిన తర్వాత గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఏం చెప్పడం, చివరి కోరిక ఏంటి, నేను చనిపోయిన తర్వాత నాది ఇలా చేయరా అలా చేయరా అని ఎవరు చెప్పుకోరు. కానీ చెయ్యాల్సింది పిల్లలే. కానీ పెద్దోళ్ళు ఎవరో దాన్ని మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కానీ అల్టిమేట్ ట్రూత్ ఏంటి, మనిషి ఎప్పటికైనా కాలం చేయాల్సిందే కదా. సో అలాంటి దాన్ని కూడా మనం అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ అర్థమయ్యే విధంగా మనం దాన్ని చెప్తున్నాం అన్నమాట. అవేర్నెస్ తీసుకొస్తాం, ప్రతి ఒక్కరికి తెలిసి. అదనమాట. సూపర్ అండి. అండ్ ఎక్కువగా మీకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి 100% బయట మిమ్మల్ని గుర్తుపడతారు, లేదా వాయిస్ లో అయినా సరే గుర్తుపడతారు కదా. మీకు బయట ఏమని అడుగుతుంటారు? గుర్తుపట్టడం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒక 1 year బ్యాక్ మా ఫాదర్ నాకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారండి. విజయనగరంలో బ్లైండ్ స్కూల్లో నా బర్త్డేకి వాళ్ళకి చిన్న ట్రీట్లా భోజనంలా పెట్టారనమాట. సో నాకు సడన్గా ఫోన్ చేసి రమ్మన్నారు. వెళ్ళాను. నేను దాని మీద రీల్ కూడా చేశాను, ఉంటుంది. సో పెడుతున్నంతసేపు తినేశారు వాళ్ళు. నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు, అంతా అయిపోయింది. సాయి కిరణ్ అన్నకి చెప్పండి అని అన్నారు. అంతా సాయి కిరణ్ అన్నంత వరకు వినండి అనమాట. సో వాళ్ళు ప్లేట్లు కడుగుతారు కదా, అక్కడ వన్య మాస్టర్ అని సరే నాకు వినబడింది. ఎవరో పిల్లాడు మాట్లాడుతున్నాడు అని. ఏదో వన్య మాస్టర్ అంటున్నావు ఎట్రా, దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాను నేను. ఫిల్మ్ ఇమోజినియా అన్నాడు. బ్లైండ్ కదరా, నాకు అర్థం కాలే. బ్లైండ్ పీపుల్ కదా, వీళ్ళకి ఎలాగ అసలు ఫిల్మ్ ఇమోజీ గురించి తెలిసిందే అని చెప్పి నేను అనుకుంటే, ప్రతి ఒక్కడికి ఫిల్మ్ ఇమోజీ గురించి తెలుసు. అక్కడ ప్రతి పిల్లాడు విత్ డైలాగ్ లవ్ చెప్పేస్తాడు మీకు. ఇప్పుడుకైనా వెళ్ళి అడగండి, ఫిల్మ్ ఇమోజీ సాయి కిరణ్ అన్న అనండి చాలు. నాన్న వినండి మారే, చదవండి మారే అని పాట పాడతారు వాళ్ళు. తెలుసా, వన్య మాస్టర్ అంటే అంత ప్రాణం వాళ్ళకి. మధు క్యారెక్టర్ అన్నా, మహేష్ క్యారెక్టర్ అన్నా అంత ఫాలో అవుతారు. నా మొన్న బర్త్డేకి నేను వెళ్ళాను అనమాట. స్వయంగా వాళ్ళకి ట్రీట్ ఇద్దాం అని చెప్పి వెళ్ళి అక్కడ నీట్గా అంతా చేసి వాళ్ళతో కూర్చొని నేను ఒక ఎపిసోడ్ చూశాను. అప్పు చెప్పేస్తున్నారు వాళ్ళు అక్కడ డైలాగ్స్. నాకే గుర్తుండదు, రాసిన నాకే గుర్తుండదు. ప్రతి డైలాగు ఆడు కూడబడికినట్టుగా చెప్పేయడం నవ్వుకోవడం. అంతకు మించి రికగ్నైజేషన్ నాకేం కావాలండి. రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు నాకు గుర్తుపెట్టినాక పట్టకపోయినా నాకు పెద్ద ఏం ఉండదు. వాడిని చూస్తే చాలు, నన్ను చూసి నాతో ఏదో చేసేయాలని అయితే నాకు కోరిక లేదు. అంటే బ్లైండ్ పీపుల్ కూడా వాళ్ళు విని ఎంజాయ్ చేస్తారు. నా ముఖం కూడా ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. కానీ నా బర్త్డేకి టీం అంతా చిన్న సర్ప్రైజ్ వీడియో చేశారండి. అందులో క్లిప్ ఉంటుంది చూడండి. నేను వెళ్ళి వాళ్ళ ముందు నించోగానే కూర్చొని అని చెప్పి కుర్చీ తెచ్చేస్తున్నారు వాళ్ళు. బ్లైండ్ పీపుల్ అందరూ. వాళ్ళకి అంతా తెలుసు కదా, వాళ్ళ రూములు ఎక్కడ ఉంటాయి. వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళాను నేను. కుర్చీ తెచ్చేసి పర్లేదురా నేను కింద కూర్చుంటానంటే, కూర్చొని నిన్నెవడైపోతాడు అని అన్నట్టు నన్ను కూర్చోమంటున్నారు వాళ్ళు. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నేను, నాకేదో అసలు ఫిల్మ్ ఇమోజీకి అంతకన్నా పెద్ద అవార్డు ఎవరు ఇవ్వలేరు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సూపర్ అండి, సూపర్. సో ఆ రోజు కార్తీక్ అన్నయ్య దగ్గర నుంచి అందరికి అది మర్చిపోలేని ఇదనమాట. ఫర్ ఎవర్ మెమరీ. అది ఎన్ని వచ్చినా కూడా దీనికి మించి ఎవరు ఫిల్మ్ ఇమోజీని పొగడలేరు, ఎవరు దీనికి ఏ అవార్డులు ఇవ్వలేరు. ప్లే బటన్లు ఎన్ని వచ్చినా అంతే ఈ ఆనందం అయితే ఇవ్వలేరండి. సూపర్ అండి. అది నిజంగా ఒక డ్రీమ్. ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. ఎంతవరకు పరిగెట్టినా కూడా ఒక నేమ్ కావాలి, ఒక గుడ్ విల్ ఉండాలి అనేది అది ఆలోచిస్తారు. అది మీరు అక్కడే కొట్టేశారు. 100% అనిపించింది నాకైతే అక్కడ. అంటే మనకి ఒక నిజంగా నేను ఏదైతే మనసు పెట్టి రాశాను ప్రతి ఎపిసోడ్ అలాగే రాశాను. జనాలు ఎంటర్టైన్ అవ్వాలనే రాశాను. సో మనుషులు కాదు, వాళ్ళ మనసుల్లోకి దూరం మనం. సో అది నాకు మర్చిపోలేను. సూపర్. అండ్ ఫస్ట్ వీడియో
మీకు గుర్తే ఉంటుంది కదా ఫిల్మీ మోజ్లో మీరు చేసినటువంటి మోజ్తో చేసిన ఫస్ట్ వీడియో ఏంటి, అది రిలీజ్ అయిన తర్వాత మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీది కానీ కార్తిక్ గారిది కానీ? ఫిల్మీ మోజీ ఛానల్కి అసలు ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఓన్లీ అక్కడ మీరు పక్కన ఉన్న ఆ హెడ్ లాగా ఒకటి ఉంటుంది, సో ఆడు మూవీ రివ్యూస్ చెప్తాడు అనమాట. సారీ కదా, ఓకే, మూవీ రివ్యూస్ చెప్తారనమాట. సో అలాగా ఆ వీడియో పెట్టాం, దానికి అసలు వ్యూసే లేవు. మేమే 10 సార్లు చూసుకుంటే దానికి 100 వ్యూస్ వచ్చాయి. ఈ రోజున ఇలా పెట్టంగానే 1000 కామెంట్లు వచ్చేస్తూ నాకు అర్థం కాదు, రేపు స్పామ్ అనుకుంటారు అలా పెట్టకండి. సో 1000 వ్యూస్ రావేమో కానీ ముందు ఫస్ట్ వ్యూ, ఫస్ట్ లైక్, ఫస్ట్ కామెంట్ అని చెప్పని ఎంతమంది వెయిట్ చేస్తారు తెలుసండి. అసలు నవ్వు వస్తుంది. మీ సబ్స్క్రైబర్స్కి ఎప్పుడైనా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం కానీ, వాళ్ళు ఎప్పుడైనా మీతో మాట్లాడడం కానీ, మీరు ఎప్పుడైనా లైవ్ చేయడం కానీ జరిగిందా? చాలాసార్లు లైవ్ ఇచ్చాం. అలాగే 2 మిలియన్ వచ్చిన తర్వాత వైజాగ్ మంత్రీస్ హోటల్లో చిన్న మీటప్ కూడా ప్లాన్ చేసాం అనమాట. అది కూడా చాలా బాగా అయింది. కాకపోతే అప్పుడు రిస్ట్రిక్షన్స్తో కోవిడ్ సర్టిఫికేషన్స్ ఉంటే తప్పితే లోపలికి అలౌ చేయొద్దు అన్నంత రిస్ట్రిక్టెడ్గా జరిగింది అనమాట. కానీ చాలా బాగా అయింది. సూపర్ అండి. నిజంగానే ఫిల్మీ మోజ్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ఫాలోవర్స్ అనండి, ఫ్యాన్స్ వద్దులేండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి ఫ్యాన్లు కాదండి, అంతే అంటారా? ఫాలోవర్స్ అంతే, మమ్మల్ని ఫాలో అవుతారు. ఇష్టం అంటే నిజంగా ఒక వ్యక్తి ఒకప్పుడు సీరియల్స్ కోసం, ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఈవినింగ్ 7:30 అవుతుందా, లేకపోతే 9:30 అవుతుందా, 8:30, అంటే వాళ్ళకంటూ ఒక ఇష్టం. అంటే ఈ మోజీస్ కి ఫ్యాన్స్ ఉన్నారండి, మీకు కాదు. మోజీ ఫ్యాన్స్ నాకంటే నేను ఒప్పుకోనండి. నా రైటింగ్స్ కొన్నారంటే మళ్ళీ ఒప్పుకుంటాను. రైటింగ్ క్రెడిట్స్ అండ్ యూ ఎస్పెషల్లీ బికాజ్ మెయిన్ బేస్మెంట్ మీరు కదా, పిల్లర్ మీరు. ఈ రెండు స్ట్రాంగ్ గా ఉంటేనే ఇంతమంది చూస్తున్నారు. సో మీరు ఒప్పుకోకపోయినా, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా క్రెడిట్ మీదే ఫస్ట్ థింగ్. అండ్ ఫ్యాన్స్ మాత్రం మీరు అనొద్దు అన్నారు కాబట్టి మీ ఫాలోవర్స్, కానీ మోజీస్కి ఫ్యాన్స్. మధు మోజీ అండ్ మహేష్, సో ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా హార్ట్లో నాటుకుపోయింది కంప్లీట్గా. సో ఎక్కువగా చిన్నపిల్లలు మీతో ఏవైనా మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ ఎలా ఉంటాయి, ఏం అడుగుతుంటారు ఎక్కువగా? అంటే కొంతమంది అని మధు ఎప్పుడు రిచ్ అవుతాడని, ఇంకా మిడిల్ క్లాస్లోనే అలా ఉండిపోతాడా, వాళ్ళ నాన్న సంపాదించడా? మరి ఏంటి సంపాదించడా వాళ్ళ నాన్న? ఎప్పుడు రిచ్ అవుతాడు చెప్పండి. బేసిక్గా ఏంటంటే మిడిల్ క్లాస్ అనేది ఒక సైకిల్ అండి, ఒక ఊబిలో పడిపోతారు పేరెంట్స్ కూడా. సో ఆ పూట కట్టడానికే చూస్తారు తప్పితే ఏదో వాళ్ళకి పెట్టుబడులు ఎక్కడమండి ఎదగడానికైనా. ఈ రోజుల్లో పెట్టుబడులు లేని ఎవడ ఎదగలడు. అయితే అంటే ఏమీ లేనోడికి వాడి తెలివితేటలు పెట్టుబడి, ఉన్నోడికి డబ్బే పెట్టుబడి. సో అలాగా ఆ తెలివితేటలు పెట్టే టైం కూడా ఉండదు, ఆ సైకిల్లో పడిపోతారు తల్లిదండ్రులు. సో అందుకని ఇంక రిచ్ చేయనంటారు. ఆడు ఎదిగాక అవుతాడులే నాలాగా. ఓ అంటే రిచ్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. ఏదో ప్లాన్ వేసారు గట్టిగానే. సూపర్. సో మీరు పెట్టిన తర్వాత చాలా నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసాయి యూట్యూబ్లో, మోజీస్ దాంతో. సో ఎప్పుడైనా అనిపించిందా ఏంటి ఫేమ్ ఇలా రాగానే ఇప్పుడు ఎదుగుతున్న టైంలో మళ్ళీ ఇలా వేరే వాళ్ళు రావడం, మళ్ళీ పెట్టడం? అంటే కొత్తలో డిస్టర్బ్ అయ్యానండి. తర్వాత జనాలే వచ్చి చెప్పడం స్టార్ట్ చేశారు అని, మీది వేరని. చాలు, ఇంక మనం పట్టించుకోకర్లేదు, నేను వదిలేసాను ఇంకా. ఓకే. సో ఈ పార్ట్ పక్కన పెడితే మీ మ్యారేజ్, సో ఆల్మోస్ట్ 6 years పీరియడ్లో 1 year అవుతుందా మ్యారేజ్ అయ్యి మీకు? 1.5 years. సో 1.5 yearలో ఐశ్వర్య గారు వచ్చేసారు మీ లైఫ్లో. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే ఎన్ని ఇయర్స్ లవ్ మీ ఇద్దరిది? మాది దానికి ముందు 12 years లవ్ అండి. షాక్ అయిపోతున్నది. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అండి. ఐశ్వర్య, సాయి కిరణ్ కదా, అంటే అవి కూడా 2 మోజీస్ వచ్చాయి. తను కామెడీ క్యారెక్టర్ వేస్తుంది. అది మన దగ్గర చేసే రైటరే దుర్గా ప్రసాద్ అని, ఆ అబ్బాయి నా ఎంగేజ్మెంట్కి ఇది చేసి ఇచ్చాడు అనమాట. సూపర్.
12 years లో 12 years తర్వాత 1.5 year ఫైనల్గా ఒక 1 year ఇంట్లో ఒప్పించడానికి పట్టింది. సో ఆ తర్వాత చేసుకున్నాం. 12 years తెలియకుండా ఎలా అండి దాచారు? ఎవరి పని వాళ్ళు చేసుకున్నామండి. కొరటాల శివ గారు మేము ఉంటుంది కదా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి, ప్రపంచం అంతా బాగానే ఉంటుంది అంటారు కదా, అలా మా పని మేము చేసుకున్నాం. నేను అక్కడ హైదరాబాద్లో, తను ఇక్కడ విజయనగరంలో ఉండేది. డిస్టెన్స్ రిలేషన్షిప్. సో ఒక మాట అనుకున్నాం, నేను ఒక దారిలో ఎదుగుదాం అనుకుంటున్నాను. సో అంటే తను సరే అంతా అయ్యాక ఇది అవుదాం అనుకున్నా. సో అలా దైవేచ్ఛ. అంటే ఇంటర్లోనా 10th లోనా స్కూలింగ్ టైంలోనా? ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ప్రపోజల్ ఆఫ్ కోర్స్ మీ సైడ్ నుంచే. అది తను నేనంటాను, నేనేమో తను అంటాను. అది ఎలా? అది తేలని ఇష్టం, అది ఎప్పటికీ తేలదు, ఎప్పటికీ తెలియదు. ఓకే. సో మొత్తానికి అయితే 2 families ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, అంతా హ్యాపీ. వస్తుంటారా తను ఆఫీస్కి? వస్తుందండి. ఈ రోజు కృష్ణాష్టమి కదా, సో పూజ ఇంటి కృష్ణుడిని ఇక్కడ పెట్టుకుని అక్కడేం చేస్తున్నారు ఆవిడ? గట్టిగా వేస్తారు. సూపర్. సో ఫైనల్గా చాలా చాలా నచ్చిందండి మాకైతే. ఫిల్మీ మౌస్కి లాట్ ఆఫ్ ఫ్యాన్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాన్ నేను. నా ఫేవరెట్ మోసీస్. అండ్ చాలా చాలా బాగుంటుంది. టెక్నికల్గా ఎలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారా 7.5 అంటే 7 minutes 50 seconds అనేది 7 days వర్క్ జరుగుతుంది 2D ఛానల్. ఇది 3D డైమెన్షన్ లో 5 days పడుతుంది. అది లెంత్ ఎక్కువ ఉంటుంది, ఒక 25-30 minutes అది వచ్చేస్తుంది అనమాట. అది మనం మెమోరీస్ తో కాబట్టి మనం ఎంత స్పీడ్గా యాక్ట్ చేస్తే అంత స్పీడ్గా అయిపోతుంది అది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా దీనికి ఫ్యూచర్ గట్టిగా ఉందండి 2Dకి వచ్చేసరికి. సో ఇది మనం బయట ఛానల్స్కి వెళ్ళే టెలివిజన్ ఛానల్స్కి వెళ్ళే ఆస్కారం కూడా ఉంది. ఫ్యూచర్లో మన ఓటీటీస్ కూడా ఈ 2 dimensionవి యాక్సెప్ట్ చేస్తారన్నమాట, కార్టూన్స్ టైప్లో. దీంతో గేమింగ్ కూడా పెట్టవచ్చండి. నేను ఇప్పుడు చూసానండి, విజయనగరం ఊర్లో ఒక గ్రామాన్ని తీసుకొని మీరు కంప్లీట్గా ఒక వైస్ సిటీ, ఒక పబ్జీ గేమ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది కదా. అండ్ మనం క్యాండీ క్రష్ గేమ్ ఆడుతుంటాం కదా, అది వెళ్తున్న కొద్దీ మనం చూస్తూ ఉంటే చుట్టూ ఊర్లు, చెట్లు ఇవి కనబడతాయి. సబ్వే సర్ఫేస్ చిన్నప్పటి నుండి అందరూ ఆడేది, అది వెళ్తూ ఉంటే మొత్తం ఆ ట్రైన్స్, చెట్లు అన్ని కనబడుతుంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ 3D అనేది యాజ్ ఇట్ ఈస్ దించేశారు. సో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే లైక్ ఫిలిమ్స్, టెలివిజన్, ఓటీటీస్ ఇలా చేయాలని ఉందా? ఫిలిమ్స్ లో స్క్రిప్ట్ డైరెక్షన్ చేయాలని ఉందా? సో బేసిక్గా చాలా అవకాశాలు వచ్చాయండి మనకి. అంటే ఇందులో డైలాగులు బాగా రాస్తున్నారు అని చెప్పని. సో మన బుచ్చిబాబు గారు ఉన్నారు కదా, బుచ్చిబాబు సానా గారు, అతను పిలిచారు ఈ పెద్దీకి రాయడానికి. సో కాకపోతే 2 మేనేజ్ చేయగలవా అని అడిగిన దగ్గర నాకు అది నేను మేనేజ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ మనం చూసారు మీరు ఎంతమంది ఉన్నారు, ఈ 15 మంది మనల్ని నమ్ముకొని ఉన్నారు. నేను వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటే ఇది దివాలా. సో అందుకోసం ఇంకా అది చిన్న హెల్ప్ చేశాను కానీ చేయలేకపోయాను మొత్తం అంతా. సూపర్. అయితే పెద్దలో ఒక చిన్న ఒక ఫింగర్ అంత అయినా సరే మీది ఉంది, చిన్నది గోరంతా. ఆ గోరంతే కొండంత అవుతుందండి. సో అది విజయనగరం బేస్ మీద తీస్తున్నారు కదా సినిమా. సో నన్ను పిలిచి ఇక్కడవన్నీ కొంచెం ఉపత పదాలు ఎలాంటివి వాడతారు అని చెప్పాను. చాలా అసలు అతను ఉన్న స్థాయికి నాకు అంత మర్యాద ఇవ్వాల్సిన పని లేదు. అతను జెమ్ ఆఫ్ ఏ పర్సన్ అనమాట. సార్ అని పిలుస్తాను. బుచ్చిబాబు గారు మాకు ఆల్మోస్ట్ 2016 టైం నుండి పరిచయం. అతను ఏ స్టేజ్ నుంచి వచ్చారో రంగస్థలం టైంలో నాకు ఇప్పటికీ కూడా చిట్టిబాబు అంటే నిజంగా చెప్తారు కదా సుకుమార్ గారు, చిట్టిబాబు లేనిదే బుచ్చిబాబు లేనిదే చిట్టిబాబు లేడు అని. ఆ క్యారెక్టర్ ని అంత బలంగా బుచ్చిబాబు గారు. అతను మనిషిని చూసేసరికి చాలా రూటెడ్గా ఉంటారండి. అతను అంటే ఏదో కొట్టడానికి వచ్చాడు ఇతను అని తెలిసిపోతుంది అనమాట మనం మనిషిని చూడగానే. అది అంత రూటెడ్గా ఉంటారు అనమాట.
కానీ మంచి విజన్ ఉంది అతనికి. అంటే కొంతమంది చూడండి, ఇప్పుడు మీరు ఉప్పిన ఉంది 120 కోట్ల దగ్గర బిజినెస్ చేసింది, ఆ చేసిగానే మనిషిలో తెలియని ఒక పార్స్నెస్, ఇండస్ట్రీకి తగ్గ మాట్లాడడం ఇలా ఉంటుంది అనమాట. అతను అలా కాదు, అదే గోదావరి యాసతో మాట్లాడతాడు. అతని దగ్గరికి వెళ్తే అంత రూటెడ్గా ఉంటారు అతను. ట్రూ ట్రూ ట్రూ. అతను అనుకున్నారు ఫస్ట్ ఫిలిమే చేయాలనుకున్నారు, కానీ సెకండ్ ఫిలిం రామ్ చరణ్ గారికి వచ్చింది, థర్డ్ ఫిలిం జూనియర్ ఎన్టీఆర్ గారు. నిజంగా ఆ టైంకి డేట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేసేస్తారు. అతనికి ఒక విజన్ ఉంది. అతను బిఫోర్ గానే నెక్స్ట్ ఈ హీరో ఆ హీరోతో చేయాలని అనుకున్నారు, అలాగే చేస్తున్నారు. మంచి టాలెంటెడ్ ఉన్న ఇందులో సత్తా ఉండాలి కానీ, రైటింగ్ లో సత్తా ఉండాలి కానీ ఏదైనా సాధ్యం అవుతుంది. సూపర్ హిట్ అంతే. సూపర్ అండి. సో ఆపర్చునిటీస్ వచ్చినా కూడా అదే లాస్ట్ టైం అలా వెళ్ళలేకపోయాను. సో 1-2 సినిమాలకి తర్వాత వచ్చింది కానీ మాకు కుదరలేదు. సో ఇక్కడ సిరీస్ అది చేయడం వల్ల సో ఇప్పుడు నేనే ఒక కథ రెడీ చేస్తున్నాను. సో కాదండి, లైవ్ యాక్షన్లోనే. నేను కార్తిక్ అని ప్రొడ్యూస్ చేసి తీద్దామని ప్లానింగ్ లో. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మేమైతే సక్సెస్ఫుల్గా సో మోజ్ని ఎంత సక్సెస్ చేశారో ఫిలింని కూడా అంతకు మించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఏంటంటే అండి, మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియోకి ఒక 100, మేమే 10 times చూసాం కాబట్టి 100 views వచ్చాయి అంటారు. సో అలా 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 ఏ వీడియో యూటర్న్ అందుకుంది? వినాయకుడు వీడియో అండి. ఆబ్వియస్గా వినాయక చవితి వీడియో అక్కడతో ఇంకా దశ తిరిగిపోయింది. అంటే బుజ్జ వినాయకుడు ఏదైనా అందుకే ఫస్ట్ ప్రారంభించేటప్పుడే బుజ్జ వినాయకుడితో చేయాలంటారు. సో ఇప్పుడు కూడా మీరు బయట వినాయక చవితి వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు 2Dలో చిన్న సిరీస్, వినాయకుడికి సంబంధించిన సిరీస్, 3Dలో ఏదో మన ఫిల్మిమోజీలో ఒక సిరీస్. మొత్తానికి ఇన్ని సిరీస్ స్టార్ట్ చేసేసారు వినాయక చవితికి. ఈసారి కూడా ఇంకా మంచి యూటర్న్ కి డబుల్ యూటర్న్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఇంకొక చిన్న సీక్రెట్ అండి. సో ఫస్ట్ వీడియోకి మీకు వచ్చిన ఫస్ట్ రెవెన్యూ ఎంత? ఇప్పుడు అలానే చెప్పరు కదా రెవెన్యూస్ ఏంటి? అవునవును, బేసిక్గా ఎవరు అడిగినా జనరల్గా చెప్పనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూస్తున్నారండి. నేను బయటకు వచ్చి నాకు ఇంత రెవెన్యూ వస్తుందని నేను చెప్తే వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఏముంది మనం చేసేద్దాం, మనం కూడా ఇది అయిపోదాం అని ఉంటుంది అనమాట. వాళ్ళు గ్యారంటీగా 1-2 సంవత్సరాలు వేస్ట్ చేసేస్తారండి లైఫ్లోని. ప్రతి ఒక్కడు కష్టం ఎంత ఉందో అదృష్టం కూడా అంతే ఉండాలి కదా. సో అలా అది పట్టించుకోరనమాట. గ్యారంటీగా 1-2 సంవత్సరాలు దీని మీద వేస్ట్ చేసేస్తారు. దీని నుంచి ఏం రాదని అర్థమవుతుంది, తర్వాత చేతులు కాల్చుకున్న వాళ్ళు అవుతారు అన్నమాట. సో అందుకని నేను రెవెన్యూస్ గురించి మాట్లాడాను. ఎందుకంటే మీకు తెలుసు, మీరు యూట్యూబ్లో పెడుతున్నారు కదా, నిలకడ ఉంటుందా యూట్యూబ్ రెవెన్యూకి? లేదు. మరి నిలకడలేదని మనం ఎలా చెప్తాం? ఈ మధ్య ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యేటప్పటికి రెవెన్యూస్ డ్రాప్ అయిపోతున్నాయి, ఛానల్స్ డ్రాప్ అవుతున్నాయి. అందరూ కోట్లు లాక్స్ లో సంపాదించేస్తారు అనుకుంటారు, కానీ అంత ఎక్కువ రెవెన్యూ అయితే దీనికి ఉండదు. అందులో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇంట్లో వండిన పులిహోరకి గుడిలో పులిహోరకి అంత తేడా ఉంటుంది. ఇంట్లో ఓ రోజు బాగా కుదురుతుంది, ఓ రోజు కుదరదు. యూట్యూబ్ కూడా అంతే అనమాట. ఒక వీడియోకి బాగా వస్తే ఒక వీడియోకి సరిగ్గా రావు. అవును అవును, ట్రూ ట్రూ. సో మీది ఫస్ట్ వీడియో రెవెన్యూ? ఫస్ట్ వీడియో రెవెన్యూ 30,000 వచ్చినట్టు ఉందండి. ఫస్ట్ వీడియోకి. సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, స్టార్టింగ్ ఇద్దరితో కార్తిక్ వేశారు, దానికి నీరు పోయడం మీరు స్టార్ట్ చేశారు. మీ దగ్గర నుంచి ఎంతమంది స్టాఫ్ ని ఇప్పటికీ మీ దగ్గర ఈ 6 years లో రన్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ 15 members అండి. ప్రతి ఇయర్ ఒకళ్ళు బయటకు వెళ్తుంటారు, ఒకళ్ళు వస్తుంటారు, అలాగా స్టాఫ్ అయితే మారుతూ ఉంటుంది అనమాట వాళ్ళ దీన్ని బట్టి. సో ఇప్పుడు 15 members ఉన్నారనమాట. ప్రెసెంట్ అయితే 15 members. సో స్టార్టింగ్ నుండి ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు ఎవరైనా? ఉన్నారండి, 4-5. సరైన పిల్లర్స్ లాంటి వాళ్ళు ఎప్పుడూ పక్కన ఉండాలి, తప్పదు కదా. అది సో మహాభారతంలో కృష్ణుడు ఉన్నప్పటికీ పంచపాండవులు లాంటి వాళ్ళు ఉండాలి కదా. అది బేస్మెంట్ అలా ఉంటే సో అలాగే ఉన్నారు. ఇప్పుడు కార్తిక్ అన్నయ్య మెయిన్, తర్వాత నేను, తర్వాత ఎవరు స్వాతి వదిన, సో వాళ్ళ వైఫ్, మా వైఫ్, నెక్స్ట్ వరుణ్ వేణుమ్ అని, నవీన్ వర్మ అని, వరుణ్ నారాయణ అని. సో ఉన్నారు, సరైన వాళ్ళు ఉన్నారు. మనం ఏదంటే అదే.
సూపర్. కార్తిక్ గారు రాలేదు ఈ రోజు, అయ్యో వచ్చిండుంటే బాగుండేది కదా. అతను వైజాగ్ లో అతను చూసుకుంటాడు, ఇక్కడ నేను చూస్తాను. వైజాగ్ మీరు విజయనగరం అన్నారు కదా. సో మరి మోజీ పుట్టింది ఇక్కడే కదా. ఇక్కడ కార్తిక్ అని ఉండేది వైజాగ్ లో అనమాట. వైజాగ్. ఓకే. సో అక్కడ ఆఫీస్ తను చూసుకుంటాడు, ఇక్కడ ఆఫీస్ నేను చూసుకుంటాను. వెళ్ళి కవర్ చేసేస్తాం అది కూడా వెళ్ళండి తప్పకుండా. సో మొత్తానికి అయితే ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి. మనకి ఎన్ని కాయిన్స్, ఎన్ని బటన్స్ వచ్చాయండి? నా ఇప్పుడు ఫిల్మీ మ్యూజిక్ ఒక సిల్వర్ ప్లే బటన్, ఫిల్మీ మ్యూజిక్ షార్ట్స్ అని ఇంకోటి ఉందండి మనకి, దానికి ఒకటి. నెక్స్ట్ ఈ రెండింటికి కూడా గోల్డ్ ప్లే బటన్స్ వచ్చాయి. మిడిల్ క్లాస్ మంకీస్ కోట్ వచ్చింది, దానికి కూడా 2 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు రీసెంట్ గా. మంకీస్ కి ఏంటంటే ఎస్టీస్ మంకీస్ దే పెట్టారు. ఆడంటే ఇష్టం మాకు కూడా, మీకు ఎలాగ ఇష్టం మాకు అలాగే ఇష్టం. సో అంటే ఈ థాట్ ఎలా వచ్చింది మంకీని పెడదాము? అది చాలాసార్లు చెప్పాను. ఇది అంటే చిన్నప్పుడు వేసే వేషాలను ఏమంటారు, కోతి వేషాలు, కోతినే పెట్టాం. సో అందుకని కోతిని పెట్టేసారు. సూపర్ అండి, ఎక్సలెంట్. సో చాలా చాలా బాగుంది. అండ్ టెక్నికల్గా కూడా అంటే మరి మేము అవి తెలుసుకోకూడదు, మీరు ఏ యాప్ని యూజ్ చేస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు, ఏ అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్నారు అని మేము అది చెప్పరు, రివీల్ చేయరు కాబట్టి. సో మొత్తానికి ఎంప్లాయీస్ అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటూ మంచి మంచి పిల్లర్స్ కూడా ఉన్నారు. ఇంకా మీ నెక్స్ట్ ఫిలిం ఏదైతే అనుకుంటున్నారో అది కూడా 100,000% మంచి సక్సెస్ రేట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఐడ్రీమ్ తరపు నుంచి, మా మోజీ గైడ్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఐడ్రీమ్ మీడియాకి. ఎప్పటి నుంచో ఆ వీడియోస్ చూస్తూనే చాలా నాలెడ్జ్ వచ్చింది. సో ప్రతి సెగ్మెంట్ని కవర్ చేస్తారు ఐడ్రీమ్. చాలా సరైన ఇంటర్వ్యూస్ ఉంటాయి అందులో. మాకు ఒకసారి మా మహేష్ గడ్ వాయిస్ లో చెప్పొచ్చు కదా ఐడ్రీమ్ గురించి. మధు ఐడ్రీమ్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. చిన్నప్పటి నుంచి ఐడ్రీమ్ వీడియోస్ చూస్తూనే పెరిగాం అనమాట. ఈరోజు ఐడ్రీమ్ వాళ్ళే నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. సూపర్, అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితి శుభాకాంక్షలు కూడా చెప్పేయండి అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అండ్ నిజంగానే వినాయక చవితి వీడియో అనేది చాలా బ్లాక్ బాస్టర్ మూవీలో. ఎవ్రీ ఇయర్ కూడా సిరీస్ కానీ ఆ స్టోరీస్ కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి మీ దాంట్లో. అండ్ ఈ 2025లో కూడా ఈ వినాయక చవితికి సంబంధించిన మూవీస్తో చేస్తున్నటువంటి సిరీస్ అన్నీ కూడా సూపర్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.